నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై రగిలిపోతున్నారు బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ తర్వాత తన సొంత సంస్థల జాగృతిని నివేదిక చేసుకుని జిల్లా పర్యటనలో ప్రజల్లో తిరుగుతున్న కవిత తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక అన్ని మాటలే పూర్తిగా మాట్లాడుకోవడాలే డైరెక్ట్ అటాక్ అంటూ బీఆర్ఎస్ తో తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని కుట్రపూరితంగా తనను తన కుటుంబాన్ని పార్టీకి దూరం చేశారని ఆరోపించారు ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేశారని ఆ పార్టీతో తన బంధం తెగిపోయిందని కవిత తేల్చి చెప్పారు ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీ వదులుకోవడమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషించారు తుమ్మల లాంటి నేతను దూరం చేసుకోవడం 100% పెద్ద తప్పని అన్నారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనకు జాగృతి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని కనీసం గుర్తింపు కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రెండు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని కవిత విమర్శించారు ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తామే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని ప్రకటించారు సామాజిక తెలంగాణ సాధనే తన ఆశయమని అవకాశం అధికారం ఆత్మ గౌరవం కోసమే తన పోరాటమని స్పష్టం చేశారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైన కవిత విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని బీసీల ద్రోహిగా మిగిలిపోతారని ఆరోపించారు బీసీల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేసిందని ఎద్దేవా చేశారు సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు సింగరేణి కార్మికుల సమస్యలపై హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని కవిత ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు అనలిస్ట్ శంకర్ గారు నమస్తే అండి శంకర్ గారు నమస్తే అండి ఓకే కల్వకుంట్ల కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కు సంబంధించి అటు నాపై కుట్ర జరిగిందంటూ తన వ్యాఖ్యలు చేసింది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చచ్చిపోయిందంటూ కూడా వ్యాఖ్యలు చేసింది సో ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలంటారంటే ఈ వ్యాఖ్యల బట్టి బీఆర్ఎస్ తో కవితకు పూర్తిగా సంబంధం తెగిపోయింది అని చెప్పడానికే ఇలాంటి విమర్శలు కూడా మనం చూడొచ్చు అంటారా ఏ కోణంలో చూడొచ్చు అంటారు అంటే పూర్తిగా సంబంధం చెడిపోయింది అనేటువంటిది కాదు ఇక్కడ కవిత బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలో రెండు రకాలుగా చూడొచ్చు మనం ఒకటి కవిత ఎవరు వదిలిన బాణం అని రాజకీయ వర్గాల్లో చాలా అనాలిసిస్ జరుగుతా ఉంది మరి కవిత నిజంగా ఆమెకు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు నిజంగా ఆమె పార్టీ పరంగా ఎట్లాంటి అవకాశాలు లేకపోతే తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చిందా అనేటువంటిది ఒక కోణం రెండవది హరీష్ రావును పలచనం చేయాలంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా బయటికి పంపించి నెంబర్ 2 గా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ కు పోటీగా వచ్చేటువంటి హరీష్ రావు మీద రాజకీయ అస్త్రాలు సంధించి జనాలలో అటు పార్టీలో హరీష్ రావుని పలచన చేసి హరీష్ రావుని బయటికి పంపించిన తర్వాత హరీష్ రావు అవుట్ కవిత ఇన్ అనేటువంటిది రెండవ కోణం మనం ఇక్కడ ఆమె ఆరోపణలు చేస్తుంది చూడండి ఒకసారి మనం చాలా అంటే కవిత చేసేటువంటి ఆరోపణలు చాలా జాగ్రత్తగా చూస్తే ఈ కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తలేదు వాళ్ళకు సలహాలు ఇచ్చేటట్టే మాట్లాడుతున్నది కేవలం హరీష్ రావు టీం ని అంటే జగదీశ్వర్ రెడ్డి కావచ్చు నిరంజన్ రెడ్డి కావచ్చు మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మదన్ లాల్ కావచ్చు వీళ్ళందరి మీద హరీష్ రావు మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది ఆ ఆరోపణలు చూస్తే హరీష్ రావును బదనాం చేయడానికి కేటీఆర్ ని హీరో చేయడానికి ఆమె రాజకీయంగా వ్యూహంలో భాగంగానే ఆమె ముందుకు వచ్చిందనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది ఓకే కొత్త పార్టీకి సంబంధించిన అంశం కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు అంటూనే ప్రతిపక్ష హోదాతో
పనులు సాధిస్తాను అని కూడా ఒక మంచి ప్రతిపక్షంగా ఉంటానని కూడా చెప్తున్నారు. సో ఈ రెండు మాటలు మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పటికిప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో కూడా పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం, పాత పార్టీలకే దిక్కుదీమలి కూడా పోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు ఆమె 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకే ఇప్పుడు అననుకూల పరిస్థితులు ఉన్నాయి, అనుకూలంగా లేవు. జూబ్లీస్ ఎన్నికలతో తెలిసిపోయింది. తర్వాత ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కొంత ఇబ్బందిగానే ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితే కొంచెం గడ్డు పరిస్థితుల్లో ఉంది. అట్లాంటిది కవిత కొత్త పార్టీ పెట్టి ఈ పరిస్థితులలో నెగ్గుకు రాగలుగుతుందా, ఆ ప్రజలకు వెళ్ళగలుగుతుందా, ప్రజా సమస్యల కోసం పరిష్కరించబడుతుందా, ఆ పార్టీ పెట్టి నడిపించేటువంటి నాయకులు అంతమంది ఉన్నారా, పార్టీ నడిపించడానికి కావలసినటువంటి ఆ ఆర్థికమైనటువంటి బలం కవితకు ఎక్కడి నుండి వస్తుంది? ఇవన్నీ మనం చూస్తే కవిత కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. మనం చూసినాం, తీర్మానం వలన ఆ పార్టీ పెట్టక ముందుకు ఆయన కొంత ఉపయోగం ఉండే, పార్టీ పెట్టిన తర్వాత కొంత పరిచయం అయిపోయింది. ఇప్పుడు ఈమె కూడా ఒక స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి పేరిట ముందుకు పోతే అనేక సమస్యలు ఈమె దృష్టికి వస్తే ప్రజలకు పోవడానికి ఈజీగా ఉంటది. కానీ పార్టీ పెట్టిన తర్వాత ఈమె వెనుక ఎవరు ఉండరు. ఇప్పటికే చూడండి, కవిత ఒక్కతే, బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత ఒక్కతే, ఆమె ఒక్కతే ఉంది. ఆమెతో వచ్చిన వాళ్ళు ఒక పెద్ద లీడర్ అంటూ చెప్పుకోదగ్గ లీడర్ అంటూ ఎవరు కూడా లేరు. అతను బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది టచ్ లో ఉన్నారన్నారు. అంటే కామన్ గా వేరే విషయాల మీద మాట్లాడడం, పెళ్లిళ్ళకి పోవడం, ఇట్లా టచ్ లో ఉండొచ్చు తప్ప ఈమె పార్టీ పెడితే పార్టీలోకి వచ్చే ఎవరు కూడా లేరు. అట్లా ఫ్యూచర్ లో ఈమె పార్టీ పెడితే పార్టీ పెరిగి పెద్దదై తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రనో ఏదో అవుతుంది అనుకున్నా కూడా కష్టమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఎంపీ ఒకసారి గెలిచింది, మళ్ళొకసారి ఓడిపోయింది, ఎమ్మెల్సీగా అయింది. మరి ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడితే ఆమె పార్టీ నుండి ఆమె ప్రజాప్రతినిధిగా గెలుస్తుందా అనేటువంటిదే ప్రశ్న. ఇక ఆమె గెలుస్తుందా గెలవదా, ఆమెకు డిపాజిట్ వస్తుందా రా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఆమె వెనుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకా అగమ్యకు వచ్చారు. కాబట్టి ఆమె పార్టీ మీద చాలా మందికి స్పష్టత ఉంది, ఆమెకు కూడా స్పష్టత ఉంది. పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఏంది, నష్టం ఏంది, ఉపయోగం కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయనేటువంటిది కూడా కవితకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీ తిరుగుపోకుండా ఇట్లే జాగృతి పేరుతోటి కొన్ని కార్యక్రమాలు చేసి బలం వస్తుంది అనుకుంటే అప్పుడు పార్టీ పెడతాం తప్ప ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టేటువంటి ఆలోచన, అట్లాంటి అవకాశాలు కూడా లేవు. ఓకే, జాగృతి ద్వారా యూత్ లో నిజంగాను క్రియాశీలక శక్తి కల్పిస్తుంది అనుకోవచ్చు అంటారు. ఏమన్నా ఆ ఛాన్స్ ఉందా? అయితే కవిత ఒక సమస్యను తీసుకొని ప్రజలకు పోవడం లేదు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి పోతుంది తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమస్యను తీసుకొని ఆ సమస్య మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి అది సాధించి ఇక మేము జాగృతి తరపున ఇది పరిష్కరించేసినాం, ఇది పోరాటం చేసినాం, ప్రభుత్వాన్ని మెడలు వంచినాం, ఇది సాధించగలిగినాం అన్నటువంటిది లేదు. ఇప్పుడు బీసీల ఉద్యమం సాగుతున్నప్పుడు ఆ ఉద్యమం కాడ మద్దతు తెలపడం, మైక్ పెట్టుకుని మాట్లాడడం, లేదా ఒక రైతు సమస్యల మీద ఒక జిల్లాకు పోవడం, ఓ 10 మందిలో 50 మందిలో వెంటేసుకుని అక్కడ ఫోటో తిరగడం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అంటే ఇట్లా చేస్తే ఈమె వెనుకొచ్చేటువంటిది కష్టం. ఎందుకంటే వెనుకొచ్చేటువంటి క్యాడర్ కు ఒక నమ్మకం కలిగించాలి. ఆ కవిత వెనుక పోతే మేము రాజకీయంగా ఎదుగుతాం, ఆర్థికంగా ఎదుగుతాం, ప్రజాప్రతినిధులుగా ఎదుగుతాం అనేటువంటిది ఒక క్యాడర్ కు నమ్మకం కలిగిస్తేనే ఈమెకి ఏమైనా ఉపయోగం ఉంటది. అట్లాంటిది ఈమెకి కవితకి ఏం నమ్మకం లేదు, అసలు ఆమె ఫ్యూచర్ ఏందో ఆమె కూడా అర్థం కావడం లేదు. కాబట్టి యూత్ అంతా ఆకర్షితులు అవుతారు, ఆమె ఎంబడిపోతారు, ఆమె పార్టీలో చేరుతారు అనేటువంటిది కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఓకే, ఇప్పుడు కవిత రాజకీయంగా అంటే బీఆర్ఎస్ మీ చాలా విమర్శలు చేయడం, అంటే దీనివల్ల ఏమన్నా బీఆర్ఎస్ కు నష్టం వాటిలో అవకాశం ఉందనుకోవచ్చండి. ఒక్కొక్క అస్త్రం కూడా ఏదంటే ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్క వర్డ్ వదలడం వలన. అయితే ఆమె విమర్శలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం కాదు. ఎంతసేపు కవిత కేసీఆర్ ను కాపాడుకోవడం కోసం, అట్లాగే కేటీఆర్ ని కాపాడుకోవడం కోసం ఇద్దరిని సేఫ్ జోన్ లో వస్తుంది. ఎంతసేపు టార్గెట్ చేస్తూ హరీష్ రావుని టార్గెట్ చేస్తుంది. అంటే ఇక్కడ కొన్ని మనం చూడొచ్చు, హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ మనం చూడొచ్చు. వరంగల్ సంబంధించినటువంటి ఒక టెండరు హరీష్ రావు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే బట్టిన అనేటువంటిది వరంగల్కి వచ్చి ఒక ఆరోపణ చేసింది. తర్వాత కాళేశ్వరం మీద ఒక ఆరోపణ చేసింది. కాళేశ్వరం మీద ఏం ఆరోపణ చేసిందంటే హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు,
మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా నాన్నకి ఇవన్నీ తెలియకుండా కళ్ళ గంటలు కట్టి హరీష్ రావు ఇదంతా స్కామ్ చేయడానికి కారణం అనేటువంటిది ఒక మాట మాట్లాడింది. అంటే మనం ఇక్కడ ఒకటి ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండు, మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు. మరి ముఖ్యమంత్రికి తెలియకుండా మంత్రి అంత పెద్ద స్కామ్ చేస్తాడా అనేటువంటిది ఒకటి క్వశ్చన్ మార్కు. రెండవది, ఒక టీం మొత్తం దొంగతనానికి పోయింది అనుకుందాం, ఆ టీంలో ఉన్నటువంటి లీడర్ దొంగతనం చేసినా మొత్తం టీంకి వస్తుంది, కింద ఒక్కరు చేసినా మొత్తం టీంకే వస్తుంది. సో ఇక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన, హరీష్ రావు చేసిన, కేసీఆర్ కన్సర్న్లోనే ఆ అవినీతి జరిగింది అనేటువంటిది అందరికి తెలిసిందే. వేసినటువంటి కమిటీ కూడా, పిసి ఘోష్ కమిటీ కూడా 650 పేజీలకు పైగా నివేదిక ఇచ్చింది. అంటే దాంట్లో కేసీఆర్ పాత్ర ఉంది అనేటువంటిది చాలా సుస్పష్టం. అయినప్పటికీ మా నాన్న మంచోడే, హరీష్ రావు ఇవన్నీ కావాలని చేసిండు అనేటువంటిది ఒక ఆరోపణ చేసింది. అంటే హరీష్ రావు చేస్తున్నప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ముఖ్యమంత్రిగా? మరి పోనీ చేసింది అనుకుందాం, వాళ్ళ నాన్నకు తెలియకుండా చేసింది అనుకుందాం. మరి 10 సంవత్సరాలలో అవినీతి మీద మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు పార్టీ నుండి బయటికి రాగానే అవినీతి కనబడుతుందా? ఆ పార్టీలో ఉన్నప్పుడు అవినీతి ఎందుకు కనబడలేదు? మళ్ళీ ఇంకొకటి, కేటీఆర్ ను ఎక్కడ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తలేదు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద. మీరు జాగ్రత్త, హరీష్ రావు మిమ్మల్ని మోసం చేస్తాడు, ఇట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని, సేఫ్ జోన్ లో ఉండమని చెప్తుంది తప్ప ఇంతవరకు హరీష్ రావు చేసినటువంటి స్కామ్ ఏం లేదు. అది కేసీఆర్ చేసిన స్కామ్ లోనే హరీష్ రావు భాగమైండు. మరి కేటీఆర్ చాలా ఆయన వ్యక్తిగతంగా, అంటే మంత్రిగా ఉండి ఆయన సొంతంగా స్కామ్లు చేసిండు. మనం చూడొచ్చు ఫార్ములా ఈ కార్ రేస్ అని. మరి ఆ ఈ కార్ రేస్ మీద కూడా మాట్లాడాలి కదా కవిత, ఎందుకు మాట్లాడతలేదు? సిబిఐ ఎంక్వైరీ కోరాలి కదా, మనీ లాండరింగ్ జరిగింది కదా, వాళ్ళ అన్న చేసినటువంటి స్కామ్ మీద ఏం మాట్లాడతలేదు. ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాలి కదా, ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు ఎవరు దాని మీద కూడా మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడడం లేదు? అంటే ఆ విషయాల మీద మాట్లాడితే తన తండ్రి అయినా తన అన్న అయినా ఇబ్బందుల పాలవుతారు, వాళ్ళు కేసులలో ఇరుకుతారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి స్కామ్ల మీద మాట్లాడకుండా హరీష్ రావును ఇరుకున పెట్టేటువంటి, హరీష్ రావును రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యుయేషన్ ను కవితతోటి కేటీఆర్ చేయిస్తున్నటువంటిది పొలిటికల్ సర్కిల్ నడుస్తుంది. ఇంకొకము 2014 సంవత్సరం నుంచి, అంతకుముందు ఒక సంవత్సరం నుంచి బతుకమ్మ సంబరాలు ప్రతి కాన్స్టిట్యూన్సీ లో పాల్గొంటున్న క్రమంలో అసలు బతుకమ్మ పండుగనే ఈమె తీసుకొచ్చింది. బతుకమ్మ పండుగ ఈమె లేకపోతే మనకు ఆ సంస్కృతి సాంప్రదాయాలు, బతుకమ్మ చేసేటువంటి ఆ విధానం మనకు తెలియదు అనేటువంటి విధంగా ప్రతి నేపథ్యంలో బతుకమ్మ సంబరాల పేరుతో సంబరాలు నిర్వహిస్తూనే ఒకవైపు డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి చూసినాం. అట్లాంటి అప్పటి నుండి 2014 నుండి చింతమడకకు ఒక్కసారి కూడా బతుకమ్మ పేరిట ఎప్పుడు కూడా పోలే కవిత. చింతమడక అనేది సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో ఉంటది. అట్లాంటి కవిత ఇప్పుడు పార్టీ నుండి బయటికి వెళ్ళగానే మొన్న బతుకమ్మ పండుగ అప్పుడు ఎవరో ఒక 3-4 ఆఫీస్కి పిలిపించుకొని వీళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు చింతమడకకు, అక్కడ బతుకమ్మ సంబరాలకు నేను హాజరవుతా అని చెప్పేసి హాజరైంది. హాజరైతే కూడా ఆమె పొలిటికల్ గా, అంటే సిద్దిపేటలో హరీష్ రావుని ఇబ్బంది పెట్టడానికి, అవసరమైతే ఫ్యూచర్ లో సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కూడా అనొచ్చు ఆమె. ఎందుకు? సిద్దిపేటలో హరీష్ రావుని కొంత ఇబ్బంది పెట్టడం కోసం, రాజకీయంగా దెబ్బతీయడం కోసం. అంటే ఇక్కడ కేసీఆర్ వ్యూహమే అనుకోవచ్చు మనం, ఇక్కడ కేటీఆర్ వ్యూహమే అనుకోవచ్చు. గతంలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ని ఒక చిన్న స్కామ్ చేసిండు, అసైన్ భూములను ఆక్రమించుకుండు అనేటువంటి ఒకే ఒక చిన్న కారణంతో మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిరు, పార్టీ నుండి సస్పెండ్ చేసిరు. మరి అట్లంటే ఆ అసైన్ భూములో ఆక్రమించుకున్నటువంటి కాలేజీలు కట్టినటువంటి మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఆయన నేను బర్తరఫ్ చేయలేదు. పల్లారాజేశ్వర రెడ్డి ఆయన కాలేజీల పేరిట చాలా మంది, బీబీనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో నెమర్గుమ్మలలో 185 మంది ప్లాట్లు ఆక్రమించుకున్నాడు. తర్వాత ఆయన కట్టేటువంటి యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ సంబంధించి బాట ఆక్రమించుకున్నాడు. చాలా మంది ఆరోపణలు చేశారు, చాలా మంది మీడియాకి కూడా ఎక్కారు. వాళ్ళ మీద కూడా కేటీఆర్ ఏం చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు చెప్పినట్టు వింటారు. మల్లారెడ్డి చెప్పినట్టు వింటాడు, ఈ పల్లారాజేశ్వర రెడ్డి చెప్పినట్టు వింటాడు. ఈటల రాజేందర్ అట్లా ఉండదు కాబట్టి ఆయన మీద ఏదో ఒకటి అవార్డం వేసి ఆయన బయటకు పంపించాలని ప్రయత్నం చేసిరు. నెంబర్ 2గా ఉన్నాడు, కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పోటీ వస్తాడని. ఇప్పుడు కూడా హరీష్ రావు ఎప్పుడైనా ఫ్యూచర్ లో కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు, ఫ్యూచర్ లో కేసీఆర్ కి ఏమైతే తెలియనటువంటి పరిస్థితి కాబట్టి
ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కు అడ్డు ఏముండకూడదు, ఒక హరీష్ రావే అడ్డున్నాడు, ఆయనను పక్కకు పంపించాలి, కాబట్టి పార్టీలోనే ఉంటూ ఆరోపణలు చేస్తే కరెక్ట్ కాదు, కాబట్టి కవితను కొంత రాజకీయంగా బయటకు పంపించి ఆయన మీద ఆరోపణలు చేపించి ప్రజలలో పరిచయం చేయించి రాజకీయంగా ఇబ్బందులు పెట్టి ఇన్ని స్కాములు చేసినని మొత్తం మీద ఆరోపణలు చేసి కేసీఆర్ హరీష్ రావును ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగానే కవితను బయటికి పంపించారు అనేటువంటిది కూడా ఇంకొక చర్చ నడుస్తా ఉంది. ఓకే, అంటే బీఆర్ఎస్ లో ఉన్న గొడవలన్నీ కూడా ఒక రాజకీయ కోణంలో కావాలని జరిగినాయి అని అంటారా దీన్ని బట్టి చూస్తుంటే? అయితే ఇక్కడ మనం చూడొచ్చు, కవిత అమెరికా పోయిన తర్వాత ఒక లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్ కి సంబంధించి అసలు ఎందుకు బయటకు వచ్చింది, కవిత తెలంగాణలో ఉన్నప్పుడు లెటర్ ఎందుకు బయటకు ఇవ్వలేదు, అమెరికా పోయిన తర్వాత లెటర్ బయటకు ఎందుకు వచ్చింది, ఆ లెటర్ ఎవరి రైటింగ్, కవిత రైటింగ్ అయితే అసలే కాదు, కవిత సంతకం కూడా కాదనేటువంటిది మనం చాలా మీడియా చూసినాం, మనం స్పష్టంగా సైన్ కూడా చూసినాం. అయితే అమెరికాకు పోయినప్పుడు అక్కడ కవితకు సంబంధించినటువంటి అనుచరులు చాలా మంది కవితను కలిసి చర్చించినప్పుడు, రాజకీయ భవిష్యత్తు మీద చర్చించినప్పుడు వాళ్ళంతా డిస్కస్ అంతా కూడా దగ్గర వాళ్ళు ఏం జరిగింది అన్నప్పుడు, కేసీఆర్ ఆరోగ్యం బాగా ఉంటలేదు కదా, ఇప్పుడే రాజకీయంగా తేల్చుకో అనేటువంటిది ఇంకొక కోణం. ఆ తేల్చుకునే క్రమంలోనే ఏదో ఒక మంట పెట్టాలి, కాబట్టి అక్కడే ఉండి తన అనుచరులతోటి ఎవరితోటి ఒక లెటర్ రూపంలో బయటికి రాసి బయటకు వచ్చేసి. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు వైఎస్ షర్మిల జగన్ కలిసే ఉన్నారు. వాళ్ళన్న జైలుకు పోతే ఈమె పాదయాత్రలు చేసి వాళ్ళన్న అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర వహించింది. ఆయన చనిపోయిన తర్వాత, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఇబ్బంది అయి ఆమె రాజకీయంగా తనకు స్థానం లేదని చెప్పేసి కొట్లాడే క్రమంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఈయన బయటకు పంపించిండు, వాళ్ళ అమ్మ కూడా దూరం అయింది. సో షర్మిలకు పట్టిన గతిని పట్టొద్దు, కాబట్టి కేసీఆర్ ఆరోగ్యం బాగున్నప్పుడే ఇప్పుడే నీ రాజకీయంగా నీదేందో తేల్చుకో అని చెప్పేసి అనుచరులు ఈమెకు చెప్పిరనేటువంటిది కూడా ఇంకొక కోణం. ఆ చెప్పడంతో టైట్ చేసింది, నా విషయం ఏంది, రాజకీయంలో నా పార్టీలో నా బాధ్యత ఏంది, నాకు తేలాలి, అక్కడ షర్మిలకు జరిగినటువంటి అన్యాయం నాకు జరగకూడదు, నా పంపకాలు రాజకీయంగా నా పంపకాలు ఏంది చెప్పాలి, లేదు ఆ డబ్బుల విషయంలో నా ఆస్తి విషయంలో కూడా నాకు చెప్పాలి అన్నప్పుడు కేసీఆర్ కొంత ఆచి చూచి దాన్ని కొంత అంటే నిర్ణయాన్ని చెప్పకపోగా కేసీఆర్ తో విభేదించి కొంత ఈమె ఈగో ఫీలింగ్ పోయి కేసీఆర్ కు దూరం అయిండు అనేటువంటిది కూడా ఇంకో కోణంలో చూస్తున్నారు. ఓకే, ఈ లిక్కర్ స్కామ్ మరక నుండి తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? అసలు లిక్కర్ స్కామ్ తప్పించుకోవడం కోసం నాటకాలు ఆడితే ఈమె ఏ పార్టీలో ఉన్నా లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో తేలిన అంశాల ఆధారంగా ఆమెకు ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి పోయి వేరే పార్టీకి సపోర్ట్ చేసి వేరే పార్టీలో పెడితే లిక్కర్ స్కామ్ విచారణ జరగదనేది ఏముండదు. ఒక బీజేపీలోకి పోతే లిక్కర్ స్కామ్ విచారణ ఆగిపోతుంది తప్ప, బీజేపీతో టచ్ లో ఉంటే లిక్కర్ స్కామ్ ఆరోపణ ఉంటుంది తప్ప, వేరే ఏ పార్టీలో పోయినా ఎంక్వైరీ జరుగుతుంది, ఏమైనా జరుగుతుంది. కాకపోతే బీఆర్ఎస్ లో ఉంటేనే కవితకు సేఫ్ ఉండే లిక్కర్ స్కామ్ సంబంధించి. భరత్ అనేటువంటి అడ్వకేట్, కవిత తరఫున వాదించినటువంటి అడ్వకేటే కవితను సస్పెండ్ చేసిండు. క్రమశిక్షణ చర్యల కింద కవితను సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ ప్యాడ్ మీద రాసి ఆ భరత్ అంతా ఆయన ఎవరైతే లిక్కర్ స్కామ్ విషయంలో కేసులో వాదిస్తున్నటువంటి అడ్వకేట్ చేతనే సస్పెండ్ చేయించారు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, లిక్కర్ స్కామ్ ఏ పార్టీలో ఉన్నా కూడా విచారణ నిజాయితీగా కేంద్ర ప్రభుత్వం విచారణ చేసి కవితను అరెస్ట్ చేయాలంటే రేపే అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆ లిక్కర్ స్కామ్ లో నిజాయితీగా ఏం జరగదు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు ఎంపీకి సంబంధించి తెలంగాణలో ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మేము డమ్మీ అభ్యర్థులను పెడతాం, మా ఓట్లన్నీ మీకే ఏపిస్తాం, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తామని చేసిర్రు, దాంట్లో విజయవంతమయ్యారు. సో కవిత జైలు నుండి, తిహార్ జైలు నుండి విడుదల కావడం కోసం ఎంపీలను త్యాగం చేసి తన పార్టీని బొందబెట్టుకుంటూ కేసీఆర్. ఓకే, ఈ తుమ్మల నాగేశ్వరరావు అంశం తెరపైకి రావడం అంటే తనని తొమ్మల్ని వదులుకోవడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది, ఓడిపోయింది అసలు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు పార్టీ నుండి బయటకు వచ్చింది కాబట్టి బయట ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి, మంత్రుల సపోర్టు, ఎమ్మెల్యేల సపోర్టు, ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. కాబట్టి
తుమ్మల నాగేశ్వరం అంటే ఆయన కాళేశ్వరం విషయంలో అప్పుడు మంత్రిగా ఉన్నాడు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి కొంత ఆయన ప్రేమ చురగొన్నా అటు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి సపోర్ట్ అవుతుంది. తర్వాత కాళేశ్వరం విషయాలు పూర్తి స్థాయిలో మనకు తెలిసే అవకాశం ఉంటది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి దగ్గర అవుతుండ్రు అని అనుకోవచ్చు మనం. ఎందుకు తుమ్మల నాగేశ్వరం అంటే ఇప్పుడు పార్టీలో ఒక కీలక నేత, రాష్ట్రంలో మంత్రి. కాబట్టి ఎవరో ఒకరు అండ ఉండాలి, ఎవరో ఒకరి ప్రేమ చురగొనాలి, ఏమన్నా అయితే ఏదో ఒక అండ ఉండాలని ఒక రాజకీయ కోణం కావచ్చు. లేదు అన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే బిఆర్ఎస్ మీద వీళ్ళ ఫోకస్ పడకుండా ఆయన ఉండొచ్చు. అంటే తుమ్మల నాగేశ్వరరావు తోటి ఏమన్నా ఫ్యూచర్ లో ఆమెకు ఏమన్నా అవసరం ఉన్నా, లేకపోతే కేసు విషయంలో ఏమన్నా అవసరం ఉన్నా ప్రభుత్వం నుండి ఒక మధ్య వారధిగా ఉంటాడేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు కవితకు మధ్య ఆయన వారధిగా వాడుకునే అవకాశంలో భాగంగా ఆమె ఆ మాట అనుండొచ్చని కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఎప్పటికైనా సరే ఫ్యూచర్ లో బీజేపీతో ఏమన్నా స్నేహం కుదుర్చుకునే అవకాశం ఉందనుకోవచ్చు అండి. ఎందుకంటే తన కేసు నుంచి బయటపడాలంటే ఒక ఆప్షన్ అని అంటున్నారు కాబట్టి మీరు బీజేపీతో అంతగానే పరిస్థితులు లేకపోవచ్చు. అంటే ఇక్కడ ఆమె పార్టీ నుండి బయటికి రావడానికి ఇంకో కోణం కూడా కేటీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుందామంటే నన్ను జైలుకి పంపించింది బీజేపీలే, ఇంకా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటే ఓకే, కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నేను ఊరుకోను అనేటువంటి ఘర్షణ రావడం వల్ల ఈమె బయటకు వచ్చింది అనేటువంటిది ఇంకొక కోణం చూడొచ్చు. అయితే బీజేపీకి ఈమె టచ్ లో ఉండదు, బీజేపీలోకి పోవడానికి ఇష్టం ఉండదు. ఎక్కడ వీళ్ళకు బీజేపీ అంటే వ్యతిరేకత అన్నప్పుడు నిజామాబాద్ లో ఈమె బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది ధర్మపురి అరవింద్ మీద. సో నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ బీజేపీలో ఉన్న రోజులు ఈమె బీజేపీలోకి పోకుండా ఉంటది. ఎందుకంటే పోవడం వల్ల ధర్మపురి అరవింద్ కొంత నష్టం జరిగే అవకాశం ఉంటది. సో బీజేపీకి పోయే ప్రయత్నాలు చేయదు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు లోపాయికార ఒప్పందంలో భాగంగా బీజేపీ సపోర్ట్ గా ఉంటున్నారు. మనం చూసినాం మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళ వైఖరి చూసినాం. ఆ వైఖరి బీజేపీకి లాభం చేకూర్చే వైఖరి చూసినాం తప్ప నష్టం చేకూర్చే వైఖరి ఎక్కడ లేదు. సో బీజేపీ తోటి కేసీఆర్ కేటీఆర్ అనుకూలంగా ఉంది కాబట్టి ఈమె అందులో పోకపోవచ్చు. ఇటు ఈమె కాంగ్రెస్ తో అంటకాగుతూ కాంగ్రెస్ కు సంబంధం ఏముంటది, కేసీఆర్ కేటీఆర్ బీజేపీతో ఉంటారు. అంటే ఇలా కుటుంబ పబ్బం గడుపుకోవడానికి ఒక్కొక్కరు ఒక పార్టీతో టచ్ లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శంకర్ గారు, మంచి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి.